మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా వాటర్, అవైతే ఇందులో వేసుకుందాము. చూసారు కదా మిక్సీ జార్లో ఎంత అయితే ఉందో, మనకి వాటర్ వేసినా కూడా మసాలా చాలా ఉండిపోయింది కాబట్టి నేనైతే అందులో వాటర్ని వేసాను. ఏది కూడా వేస్ట్గా పడేయకూడదు కదండి, కాబట్టి నేనైతే ఈ విధంగా జార్లో వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా ఆయిల్ అయితే బయటకు రానిద్దాము. ఎందుకంటే మనం మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఆయిల్ అయితే మనకి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కర్రీకి ఎంతవరకు వాటర్ అయితే అవసరం అవుతాయో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. మనకి కొంచెం గ్రేవీ పలుచగా కావాలనుకుంటే పలుచగా వేసుకోవచ్చండి, లేదు దగ్గరగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి.